హాయ్ అండి, నేను లావణ్య పెద్దిరెడ్డి. ఈరోజు నేను మాట్లాడాలి అనుకున్న టాపిక్ ఏంటి అంటే మెయింటెనెన్స్ కేసెస్ అండి. మెయింటెనెన్స్ కేసెస్లో జనరల్గా ఏంటి అంటే కిడ్స్కి మెయింటెనెన్స్ పే చేయాలి అని కోర్టు ఆర్డర్ ఇస్తున్నప్పుడు చాలామంది ఆ మెయింటెనెన్స్ని తగ్గించండి అనో లేకపోతే ఆ మెయింటెనెన్స్ పే చేయలేమనో కోర్టుని మళ్ళీ అప్రోచ్ అవుతున్నారు. ఇలా అప్రోచ్ అయినప్పుడు నిజంగా మీకు స్తోమత లేకపోతే సరే అండి, నిజంగా ఏదైనా ఇబ్బంది ఉన్న కేసెస్ గురించి నేను మాట్లాడలేదు, కానీ చాలా హై ప్రొఫైల్లో ఉండి ఇవ్వగలిగే స్థాయి ఉండి ఎందుకు ఇవ్వాలి, నేను ఎందుకు నా వైఫ్ని నెగ్గనివ్వాలి అనుకొని ఈగోకి వెళ్ళే వాళ్ళ గురించి మాత్రమే చెప్తున్నానండి. ఇది మీరు కోర్టును ఏదో ఒప్పించో నొప్పించో లేకపోతే మీకు ఇష్టపడింది ఏదో ఆర్డర్ మీరు తెచ్చుకోగలుగుతారేమో, కానీ మీ పిల్లల దృష్టిలో మీరు చెడ్డవారైపోతారండి. ఈ పాయింట్ మీరు ఆలోచించండి. ఈ పాయింట్కి మేజర్గా ఇంపార్టెన్స్ ఇవ్వండి. రీసెంట్గా నేను ఒక కేసు డీల్ చేశాను. డీల్ చేసినప్పుడు సపరేట్ అయిపోయారు. వైఫ్ అండ్ హస్బెండ్ సపరేట్ అయిపోయారు. వైఫ్ దగ్గరే బాబు ఉంటున్నాడు. సో ఆ హస్బెండ్కి ఏంటి అంటే ఓన్లీ ఇంటెన్షన్ ఏంటంటే వైఫ్ హై ప్రొఫైల్ అమ్మాయి, బాగా చదువుకుంది, మంచి జాబ్ చేస్తుంది. ఈ అబ్బాయికి ఏమో జాబ్ లేదు, ఏదో బిజినెస్ ఉంది, నెట్టుకొస్తున్నారు. బట్ ఆ అమ్మాయిని మాత్రం ప్రశాంతంగా ఉండనివ్వకూడదు. దట్ ఈస్ హిజ్ మెయిన్ మోటివ్. అయితే ఈ అబ్బాయి ఏం చేశాడంటే సెటిల్మెంట్కి వెళ్ళి బాగా గొడవ చేసి ఆ అమ్మాయికి నేను ఎందుకు అంత ఇవ్వాలి, అసలు ఆ అమ్మాయి రేపు పొద్దున్న డైవర్స్ తీసుకుని రీమ్యారేజ్ చేసుకుంటుందేమో, ఆ అమ్మాయి పిల్లాడి పేరును ప్రాపర్టీ పెట్టమనండి, తనకున్న ఇల్లు పిల్లాడి పేరుని రాయమనండి అని చెప్పి మొత్తం గలాటా చేశాడు. సరే పిల్లాడికి ఏమన్నా మెయింటెనెన్స్ ఇవ్వుపోని అని అడిగితే ఏంటి ఇచ్చేది, ఎందుకు ఇవ్వాలి అని చెప్పి అబ్బాయి బేరసారాలు ఆడాడు. ఆడిందంతా ఈ బాబు చూశాడు. ఈ బాబు చూసి ఈ బాబు ఇప్పుడు ఏమంటాడు, నాకు ఇలాంటి ఫాదర్ వద్దు అమ్మ, నాకు నువ్వు డైవర్స్ తీసుకున్నా, నువ్వు ఫాదర్తో ఉన్నా పర్లేదు, నాకు ఏం అబ్జెక్షన్, అటాచ్మెంట్ లేదు, నాకు ఈ ఫాదర్తో అటాచ్మెంట్ లేదు, నా గురించి బేరాలాడేటువంటి వాడు నాకు తండ్రిగా అక్కర్లేదు అని చెప్పి పిల్లాడు డిసైడ్ చేసుకున్నాడండి. మీరు వైఫ్ మీద గొడవ పడితే, వైఫ్ మీకు నచ్చకపోతే ఆ కోపం వైఫ్ వరకే ఉంచండి. మీరు ఎప్పుడైతే మెయింటెనెన్స్ కేసులో నేను గెలవాలి, లేకపోతే ఆ అమ్మాయిని ఎందుకు నెగ్గనివ్వాలి, అసలు పిల్లాడికి నేను ఎందుకు ఇవ్వాలి, ఇలాంటి ఓన్లీ ఈగోయిస్టిక్ విషయాలకు వెళ్ళి మీరు గనక ఏమైనా డెసిషన్స్ తీసుకొని బేరసారాలాడి ఎందుకు ఇవ్వాలి, ఎందుకు పంతం నెగ్గించుకోవాలి అన్న ప్రయత్నాలు చేస్తున్నప్పుడు మీరు మీ పిల్లల దృష్టిలో చెడ్డవాళ్ళు అవుతున్నారండి. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. మీరు మీ వైఫ్కి నచ్చకపోయినా, మీ వైఫ్ మీకు నచ్చకపోయినా అది మీ పర్సనల్ ఇష్యూ, కానీ పిల్లల్ని, నెక్స్ట్ జనరేషన్ని, ఫ్యూచర్ కమింగ్ కపుల్స్ని కూడా మీరు ఇంపాక్ట్ చేస్తున్నారు. ఈ విషయం ఆలోచించండి. ఇది నిజంగా చాలా అంటే చాలా నెగిటివ్ ఆస్పెక్ట్ క్రియేట్ చేస్తుందండి కిడ్స్లో. ఇది ఒక్కసారి అంటే మీకు నిజంగా పే చేసే స్తోమత లేనటువంటి వాళ్ళని నేనేమీ అనట్లేదు. ఆవిడ కేసు వేసింది, ఆవిడ వేసిన కేసుకి నేను ఎందుకు ఆర్డర్ ఒప్పుకోవాలి అన్న విషయంలో ఈగోయిస్టిక్గా వెళ్ళొద్దు. ఇచ్చే స్తోమత ఉన్నప్పుడు ఒక సజెషన్గా మాత్రమే తీసుకోండి. ఎవరికో కాదు, మీ బిడ్డకే కదా మీరు ఇస్తున్నారు. ఇచ్చేది వాడి స్థాయికి తగ్గట్టు వాడు పెరగాలి, మీ స్థాయికి తగ్గట్టు వాడు సొసైటీలో పెరగాలనుకునే కదా ఇస్తున్నారు. దీనిలో కూడా కోపాలు పట్టింపులు ఎందుకండి? మీ అబ్బాయి మీకు క్షేమంగా కావాలి, మీ అబ్బాయి అవనివ్వండి, అమ్మాయి అవనివ్వండి, మీ కిడ్స్ క్షేమంగా పెరగాలి. రేపు పొద్దున వాళ్ళు ఎటువంటి ఇబ్బంది ఫేస్ చేయకూడదు, అటువంటి ఇష్యూస్ మీ పిల్లలు ఫేస్ చేయకూడదు అంటే మీరు కొంచెం సాఫ్ట్ హార్టెడ్గా ఉండండి. మెయింటెనెన్స్ కేసెస్లో ఎస్పెషల్లీ స్తోమత ఉన్నవాడు. కన్సిడర్ దిస్ యాజ్ అ సజెషన్ ఓన్లీ అండి. ఇది నా మనసుకు అనిపించింది మీకు చెప్తున్నాను.